నేను 'శివ' సినిమా చేస్తున్నప్పుడు ఎందుకో తెలీదు ఆయనకి. అప్పుడు కళ్ళజోడు వచ్చినట్లేదు ఆయనకి. నా నటనా చాతుర్యం చూసి ఆయన నన్ను సినిమాకి రికమెండ్ చేశారు. సీరియస్లీ? సీరియస్‌లీ. ఆ సినిమా పేరు చెప్పమంటే కూడా చెప్తాను. నేను రహస్యాలు దాచుకోవటాలు నాకు తెలీదు. వద్దు. అలాంటివి బాగోదు అంటే మానేస్తాను. లేదు ప్లీజ్. సినిమా పేరు 'నేటి చరిత్ర'. ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. ఓహ్! సో, ఆ సినిమాకి ఆయన నన్ను రికమెండ్ చేశారు. నేనసలు నాకేం తెలీదప్పుడు అని చెప్పడానికి ఇప్పుడేదో తెలిసినట్టు. ఓహో! సో, ఆహ్, ఇప్పుడెంత తెలుసో అప్పుడు అంతే తెలుసు. అంటే లేదా అప్పుడెంత తెలుసో ఇప్పుడు అంతే తెలుసు. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కూడా నేను సినిమా చేస్తున్నాను టెన్షన్‌గా అనుకుంటే ఆయన నచ్చి ఆయన నన్ను రికమెండ్ చేశారు. నేను దాంట్లో హీరో సుమన్ గారు, గౌతమి హీరోయిన్, ఓహ్! రామారావు గారు అనుకుంటా కెమెరామెన్. సో, నన్ను వైఎంసీఏ అని ఉంది మెడ్రాస్‌లో. ఓహ్! మెడ్రాస్. మెడ్రాస్. ఓకే. ఓకే. ఆహా! అక్కడ నన్ను షూటింగ్ పిలిచారు. హరికృష్ణ గారు ప్రొడ్యూసర్. అంటే వేరే హరికృష్ణ గారు లేరు పాపం ఆయన పోయారు. ఓకే. నన్ను ఆ సినిమాలోంచి తీసేశారు. ఇంత బాగా చెప్పి లాస్ట్ మినిట్‌లో ఇదా తుస్సమంటారా? ఎందుకు తీసేశారనేది పక్కకు పెడితే ఆ రోజు తర్వాత సుధాకర్ గారిని మళ్ళీ నేను కలవలేదు. ఐ ఫెల్ట్ వెరీ ఎంబారస్డ్. మొన్న కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? ఇదే మాట్లాడాను. అవునా? ఆ! ఎందుకంటే ఆ సినిమాలో కో డైరెక్టర్‌ని కొంచెం చేంజ్ చేసుకోవాల్సొచ్చింది. ఏంటి మీరే? ఓహ్! అందుకేనా హేమంత్ ఇంటర్వ్యూలో చెయ్యి చేసుకోవాలనిపిస్తే అనిపిస్తేనే కొట్టేసేయ్ అన్నారు? అవును. అన్యాయం. అసలు యూత్ ఏం నేర్చుకుంటారు మీ నుంచి? డెఫినెట్‌గా. కొట్టాలనిపిస్తేనే కొట్టేయంటే ఎంత పెద్ద అంటే మరి ఏం చేయాలి? కాస్త ఓపిక కావాలి కదా స్వామి. ఇంత ఓపిక పట్టాం. అయ్యో నారాయణ! ఇంకెంత ఓపిక కావాలి? ఏ విషయం మనం మాట్లాడేది? ఆళ్ళని కొట్టారన్నారు కొట్టడం కదా! గురించే కదా! ఇంత ఓపిక పట్టాను కొట్టకుండా నేను చాలా మందిని. ఇంకెంత అంటున్నా నేను. సో, అప్పుడేదో అలా జరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు ఇప్పుడు. యాహ్! రాము గారిని ఏదో కమెంట్ చేశారు. సో, చాలా కమెంట్ చేస్తే నాకు తెలీదు కొట్టకూడదని. అలా అంత అన్నీ అలా ఇప్పుడే తమరు సెలవిచ్చారు కదా! అన్నీ ఓపిక. అలా ఓపికతో విని ఫాంటాస్టిక్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పాలని నాకు అప్పటికి తెలియలేదు. సో, నన్ను తీసేశారు సినిమాలోంచి. ఫస్ట్ డే యాక్ట్ చేసిన తర్వాత. నన్నంత స్ట్రాంగ్‌గా రికమెండ్ చేసి చాలా మంచి కుర్రాడు, సౌమ్యుడు, చాలా పద్ధతి గలవాడని ఏవేవో చెప్పారాయన. అదే కదా! దాని తర్వాత ఆయన కలవడానికి చాలా మొహమాటం వేసింది నాకు. అదేంటో విచిత్రంగా మళ్ళీ మేమిద్దరం కలిసి కూడా ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఓ సినిమా చేసాము. కానీ మా కాంబినేషన్ లేదు. హి ఈస్ సచ్ ఎ వండర్‌ఫుల్ పర్సన్. నో. హి ఈస్ బియాండ్ థట్. హి ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ హావ్ మెట్. నిజం. ఆయన అసలు ఎంత మర్యాదస్తుడు. చాలా. నా కాంట్రాస్ట్. అవునవును. అవును. అసలు మీకు ఆయనకి పొంతనుండదు బాబు. అంటే Black and white. నేను వరస్ట్ ఫెలోని. నో, నో. ఛీ! అది కాదు నా ఆ. ఉద్దేశం. ఆయన ఆయన మీరేమో గురించి కాదు. ఇప్పుడు నా గురించి అడుగుతున్నా నేను. ఆయన ఎంత మహానుభావుడో నేను చెప్తాను ఇప్పుడు. ఇప్పుడేంటి ఆయనకి నాకు పోలిక లేదంటే అంటే ఏంటి ఉద్దేశం? అది కాదండి. ఆయన చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా గుడ్ మార్నింగ్. నేను ఎప్పుడైనా ఏమే ఎట్ట ఉన్నావే అని అయ్య బాబోయ్! అలా అన్నానా? అయ్యో! మరి? నారాయణ అది కాదు ఆ. నేననేది. నేను ఎంత మీరు ముద్దుగా వల్లి అని చాలా అల్లరి పిలుస్తా నేను. చేస్తారు. అవును. మరి మీరు అల్లరి చేస్తారు, ఆయన అల్లరి చేయరు. అంతే తేడా. ఆయన ఎంత పద్ధతి గలవాడంటే అంటే హార్డ్లీ యూ వుడ్ హావ్ మెట్ హిమ్ ఫర్ వెరీ ఫ్యూ. ఫ్యూ. బట్ ఐ స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఆన్ సెట్స్ ఆఫ్ శివ. ఆయన అసలు ఎవ్వరిని నువ్వు అంటని నాకు తెలియదు. అస్సలు అవును. నేను చాలా సార్లు చెప్పా. పైగా అప్పటికి ఆయన హి వాస్ రిలాక్స్ సుధాకర్. గుడ్ మార్నింగ్ చక్రవర్తి గారు అనేవాడు. వాయిస్ ఎంత బేస్‌గా అదే కాదు. శివ సెట్‌లో గుడ్ మార్నింగ్ చక్రవర్తి గారు. హౌ ఆర్ యూ సర్? సర్ కాల్ మీ చక్రి. తప్పండి. నేను ఒకసారి అడిగా ఏం సార్ గబుక్కుని నేను మీరు చక్రి అంటే సుధాకర్ అంటానా? అన్న సార్ ఐ లవ్ యూ సార్ అన్నా. మీరు అన్నా పర్వాలేదండి అంటారు ఆయన. అరే అండ్ హీస్ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ టాకింగ్ ఇల్ అబౌట్ ఎనీవన్. ఇంకో విషయం తెలుసా మీకు? ఆయనకి పొరపాటున మీరు బర్త్‌డే అని ఈ రోజు అంటే ఆ డేట్ ఫిక్స్ అయిపోయి ప్రతి సంవత్సరం విషెస్ పంపిస్తారు. నాకు చెప్తే ఎలా? మర్చిపోరు. నాకు చెప్తే ఎలా? నాకు మొన్న కూడా విష్ చేశారు. పంపించారు కదా! మొన్న ఫోన్ చేశారు ఆయన. ఆహా! ఈ సినిమా ప్రథమంగా ఈ సినిమా నాకు కశ్యప్ దర్శకుడు, నా ఫేవరెట్ డైరెక్టర్, మై లవబుల్ డైరెక్టర్ అండ్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి పవన్ సాధినేని. హీఈస్ ప్రొడ్యూసింగ్ ది ఫిల్మ్ ఓకే. అలాంగ్ విత్ కళ్యాణ్, భాను అండ్ విజయ్. మరి మధ్యలో రాజు గారిని ఏదో మీరు స్పెల్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళ నలుగురు ఈ సినిమా మొదలెట్టినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ పవన్ నా మీ దగ్గర వీడియోలు ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను చూస్తారా ఎప్పుడన్నా? నమ్ముతారా ఇప్పుడు? అది నాకేం నమ్మకం. రాజు వీడియో ఫాలో అవుతూ ఆడుకుండొచ్చుగా. అయ్యో నారాయణ! స్టేజ్ మీద మీరు కదా మాట్లాడింది. అవును. అప్పుడు రాజు పక్క నుండి రాజు గురించి మాట్లాడితే ఇప్పుడు కాదు అంతే కదా. అబ్బబ్బబ్బా! ఎలా వస్తాయండి బాబు ఇలా కాదు నాకు తెలీదు. అదేదో అంటారు దాన్ని. అదేదో లాస్ట్ టైము ఏమి ప్రిపేర్ అవ్వలేదు. ఏమి చూడండి ఒక్క క్వెషన్ లేదు.
అసలు ఏ వీడియో చూడలేదు అని ఇన్ని మాట్లాడారు. ఇప్పుడేమో అన్ని చూసాను అది రాజు అంటే రాజు మాత్రం గురించి రాజుగారి కోసం చూసాను. ఏం కాదు, రాజు గురించి వీడియో చూసేస్తే మరి రాజుతో అయ్యో మహానుభావా అని మళ్ళీ రాజుని అంటే పాపం రాజు రాజుగారు నాకు నిజంగా డైరెక్ట్ పరిచయం లేదు. ఇప్పుడు డైరెక్ట్ మీరే గా నాకు పరిచయం అయ్యయ్యో! డైరెక్ట్ గా పరిచయం లేదు, ఇండైరెక్ట్ గానే అడిగా అంతే. మామూలుగా అంటే ప్రొడ్యూసర్ రాజు చాలా గారు మంచివాడు, ఇస్ వెరీ నైస్, మీరే నన్ను రికమెండ్ చేయాలి. అంజలికి ఇంటర్వ్యూ ఇవ్వండి ప్లీజ్. చాలా చాలా మంచివాడు అండ్ వెరీ జోవియల్ గాయ్ అండ్ వెరీ నైస్ గాయ్. వి హావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? సినిమాలో ఎక్కడో సెటిల్ అవ్వాలని ఏదో ఉంది సీన్ ఒకటి. నాదే మీది కాదులేండి, టోటల్ గా సినిమాలో ఉంది. సినిమా గురించి కొంచెం వల్లి చాలా గల్లీలో తిరిగి మరీ తెలుసుకొచ్చింది మా వల్లి. క్యా బాత్ హై. ఇంతకీ ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు చెప్పండి. ఆయన బుద్ధరు అసలు నేను ఈ జర్నీ గురించి చెప్తాను, చెప్పండి. క్లుప్తంగానే చెప్తాను ఎందుకంటే చాలా వాటిలో చెప్పేశాను ఇది. సో పవన్ అనేవాడు ఈ సినిమాని మొదలెట్టి ఎవరూ లేరు, ఒక్కడిగా మొదలెట్టేసి నాతో ఏమో ప్రొడ్యూసర్స్ ఉన్నారు అనే ఉన్నారు లేరని చెప్పలేదు. అతనికి కథ ఎంత నచ్చిందంటే హీ హ్యాడ్ టు డూ దిస్ ఫిల్మ్ అని డిసైడ్. ఓకే. అప్పుడు భాను అండ్ కళ్యాణ్, విజయ్ యాడ్ అయ్యారు. వీళ్ళు సినిమా స్టార్ట్ చేసి వెళ్ళిపోతుండగా జీ వాళ్ళు దీంట్లోకి వచ్చి పార్ట్నర్స్ అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా కథ జస్ట్ పాయింట్ విని దిల్ రాజు ఈ సినిమా కొనుక్కున్నాడు. సినిమా చూడకుండా మొన్న చూసాడు, ఆయన చూడకుండా కొన్నారా? పాయింట్ విని కొన్నాడు. మిమ్మల్ని చూసి చేశారు. నన్ను చూసి చేయాలంటే చాలా పాయింట్లు చెప్తా అటువంటివి నేను రాజుకి కాదు. రాజు పాయింట్ ఎక్సైట్ అయ్యాడు మరి మొన్న చూసాడు సినిమా. సో ఆయన ఎక్సైటెడ్ పాయింట్ కి సినిమాకి మ్యాచ్ అయిందంటారా? అంటే అంజలి గురించి నేను ఫస్ట్ చూసినప్పుడు అంజలిని ఇలా లైవ్ లో చూసినప్పుడు ఎలా ఎక్సైట్ అయ్యానో అలాగే ఎక్సైట్ అవుతాను కూడా. అసలు ఏమన్నా కంపేర్ చేశారా? అంజలి కోట్ల రూపాయలు పెట్టిన సినిమాకి ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ కి ఎలా లింక్ పెడతారు మీరు అసలు? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ అతను. అవును, అంటే ఆఫ్టర్ ఆల్ ఒక మీరంతా జర్నలిస్ట్, హీరోలు ఆర్టిస్టులు. ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ ఉండరు అమ్మాయి. జర్నలిస్ట్ ముందర ఎవడైనా ఆఫ్టర్ ఆల్. మామూలుగా చెప్పలేదండి. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ ద ఫిల్మ్, దట్స్ హౌ రాజు కేమ్ ఇంటు ద ఫిల్మ్. ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం ఇంకా. ఇప్పుడు ఇంతకీ రాజు గారు రియలీ సాటిస్ఫైడ్ విత్ దట్ యాక్చువల్లీ మూవీ చూసిన తర్వాత? సరే కథంతా విన్న తర్వాత సరే సరే సినిమాలో ఒకటి ఉంది ప్రేమ డబ్బా అని అడుగుతారు ఒక చోట ఒక డైలాగ్. మీరు కాదు ఇంకెవరు? మీకు ప్రేమ డబ్బా అంటే డబ్బా ప్రేమ డబ్బానా అన్నట్టు డబ్బు. డబ్బు మనీ కావాలా ప్రేమ కావాలా అంటే ఏది కావాలంటారు? మనీ.